అంటే మనుషులు అందరూ బిజీ అయిపోయారండి. అందరూ ఒక డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టినవాడు ఫస్ట్ వాడు ఒక కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళాలి, కార్పొరేట్ కాలేజీ నుంచి ఒక పెద్ద ఐఐటికి వెళ్ళాలి, అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవాలి. అది కూడా మామూలు కంపెనీలు కావు, గూగుళ్ళు, మైక్రోసాఫ్ట్లు అన్ని టాప్ కంపెనీల్లో ఉండాలి. అంతేగాని అసలు మనం లోపల ఏం జరుగుతుంది, వాడు కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళి ఏం తింటున్నాడు, కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి ఏం తింటున్నాడు, వాడు తినే వీఆర్ వాట్ వీ ఈట్ అని ఒక ఇంగ్లీష్ సామెతే ఉందండి. అలాంటి తిండి మీద ఎవడూ ఆలోచించలేదేంటో నాకు అర్థం కాలేదు. సో అలా ఒక ఆయిల్, మీ దగ్గర ఆయిల్ కొనటం మొదలుపెట్టాం, తర్వాత ధాన్యం గురించి తెలిసింది, ధాన్యం తీసుకోవటం మొదలుపెట్టాం. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటేనండి, భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. స్వతంత్రం వస్తే ముందు మనది అనుకున్న ఒక దాని మీద మనకి కనీసం విశ్వాసం పెరుగుద్ది. మన కల్చర్, ఏ దేశమైనా చూడండి మీరు, భారతదేశం మీద జరిగిన బ్రిటిష్ వాడు మనల్ని ఏం చేశాడో, మన మీద ఎన్ని అత్యాచారాలు చేశాడో నాకు తెలియదు, కానీ వాడు వదిలేసి వెళ్ళిన భారతదేశాన్ని మనం చాలా నాశనం చేశాం. మనకి మన యొక్క గింజ, మన యొక్క తిండి, మన యొక్క భాష మనకు నచ్చదు, అది వాస్తవం.